మద్యం మత్తు వల్ల ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సమాజంలో చోటు చేసుకునే చాలా ప్రమాదాలకు మద్యం మత్తే ప్రధాన కారణం. అదలా ఉంచితే కొందరు మద్యం మత్తులో ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బస్సుల్లో ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ చేసే సమయాల్లో మందుబాబులు చేసే రచ్చ ఇప్పటికే చాలా సందర్భాల్లో మనం చూసాం. అయితే మద్యం తాగి ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వారిలో ఆడవారు కూడా ఉండడం గమనార్హం. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల సందర్భంగా మద్యం తాగిన ఆడవాళ్లు పోలీసులనే ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వారికి చుక్కలు చూపిస్తారు. కానీ అధికారులు మాత్రం ఎంతో ఓర్పుగా వ్యవహరిస్తూ వారిని అక్కడి నుంచి పంపించేస్తూ ఉంటారు. ఇక తాజాగా ఆర్టీసీ బస్సులో ఈ కోవకు చెందిన ఘటన ఒకటి వెలుగు చూసింది. ఫుల్లుగా మందు కొట్టి బస్సు ఎక్కిన ఓ యువతి రచ్చరచ్చ చేసింది. కండక్టర్ ని నానా బూతులు తిడుతూ అతడిపై దాడి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. హయత్ నగర్ బస్ డిపో 1 కు చెందిన కండక్టర్ పై ఒక మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఎప్పుడు చోటు చేసుకుంది అనే దానికి సంబంధించిన వివరాలు లభ్యం కాలేదు. వీడియోలో ఉన్న దాని ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం హయత్ నగర్ డిపో 1 కు చెందిన హయత్ నగర్ టు అఫ్జల్గంజ్ రూట్ లో నడిచే 722 బస్ సర్వీస్ లో పొద్దున్నే ఒక మహిళ మద్యం సేవించి బస్సులోకి ఎక్కింది. టికెట్ కోసం కండక్టర్ కి 500 రూపాయల నోటు ఇచ్చింది. దాంతో అతడు ఇంత పొద్దున్నే చిల్లర లేదని చెప్పాడు. ఆ సమాధానంతో ఆగ్రహించిన మహిళ సదరు బస్ కండక్టర్ ని నోటితో పలకలేని రాయలేని రీతిలో నానా బూతులు తిడుతూ దుర్భాషలాడుతూ చేత్తో కొడుతూ కాలుతో తన్నడం జరిగింది. అంతేకాక అతడిపై ఉమ్మేసింది. బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు ఎంత వారించినా పట్టించుకోలేదు. వారిని లెక్క కూడా చేయకుండా కండక్టర్ పై దాడికి దిగింది. ఆమె పోరు భరించలేక ఓ పక్కకు బస్ ఆపడంతో అక్కడ దిగిపోయింది. దిగే ముందు బస్సులో ఉన్న మరో మహిళను కూడా నానా బూతులు తిట్టింది. ఈ మొత్తం తతంగాన్ని బస్సులో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. నానా బూతులు తిట్టినా సరే మహిళ అనే గౌరవంతో సదరు కండక్టర్ సమన్వయంతో పాటించడంతో హయత్ నగర్ బస్ డిపో ఆర్టీసీ ఉద్యోగులకు క్రమశిక్షణ అద్దం పడుతుంది అని అంటున్నారు నెటిజన్లు. అలానే డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన కాకుండా పోలీస్ స్టేషన్ దగ్గర ఆపి ఉంటే బాగుండేది. ఆ మహిళకు వాళ్ళు బుద్ధి చెప్పేవారు అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. హయత్ నగర్ డిపో 1 కు చెందిన 2 కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన సంఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ సంఘటనపై రాచకొండ కమిషనరేట్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని తెలిపారు. మరి మద్యం తాగి కండక్టర్ను తిట్టి కొట్టడంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో కామెంట్ చేయండి.